రుద్రంగి మండల కేంద్రంలో కీర్తిశేషులు తర్రె నరసయ్య, తర్రె రవీందర్ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు తర్రె నరేందర్ క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేయగా శనివారం స్థానిక ఎస్ఐ అశోక్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం మహేష్ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఇట్టి ప్రీమియర్ లీగ్ లో విన్నర్స్ గా అంబేద్కర్ యూత్, రన్నర్స్ గా ఆర్ఎఫ్సి యూత్ నిలిచాయి. అనంతరం క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ, నేటి సమాజంలో యువత మొబైల్ ఫోన్లకు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న సందర్భంలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దయ్యాల కమలాకర్, నారాయణ, పెద్దులు, శ్రీనివాస్, గంగారెడ్డి, గంగాధర్, గంగరాజం, విజయ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కింద పెట్టుకుంటే మంచిది. దీనివల్ల ఏంటంటే క్రీడాకారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది. అలాగే మనకి గేమ్స్, ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల ముఖ్యంగా ఏంటంటే శారీరక దృఢత్వం వస్తుంది. శారీరక దృఢత్వం వస్తేనే మానసిక దృఢత్వం ఉంటుంది. ఈ మధ్యలో బాగా మంది ఏంటంటే సెల్ ఫోన్కి ప్లస్ ఇతర దురలవాట్లకు సెల్ ఫోను చూడడము, వీడియో గేమ్స్, షార్ట్ టెంపర్ అయిపోతున్నారు. ఇవన్నీ చూసి ఏంటంటే మానసిక దృఢత్వం అనేది ఉండలేదు. మానసిక దృఢత్వం లేక ఏంటంటే చిన్న కారణాలకే ఏమవుతున్నారంటే ఆత్మహత్యలు దాకా పోతున్నారు. ఏదైనా విఫలమైతే 10th క్లాస్ ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, లేకపోతే ఇంకేదైనా చిన్న రీజన్స్, చనిపోయేంత రీజన్ ఉండదు కానీ చనిపోతున్నారు. అది ఎందుకు అంటే మానసికంగా వీక్ ఉండడం వల్ల. అలాంటి వాళ్ళు ఏంటంటే మానసికంగా వీక్ ఉండడం వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళు ఏ గేమ్స్లలో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి స్పోర్ట్స్మెన్ స్పిరిట్, అంటే గెలిచిన వానికి ఎంతైతే స్పిరిట్ ఉంటుందో ఓడిపోయిన వానికి అంతకంటే ఎక్కువ స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ గేమ్ గెలవాలనేది ఉంటుంది. ఇప్పుడు గెలిచిన వాడు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తాడు, కానీ ఓడిపోయిన వాడు ఏంది, నెక్స్ట్ గేమ్ నేను ఎట్లయినా కొట్టాలనే స్పిరిట్ వస్తుంది. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ మనకి గేమ్స్లోనే ఉంటుంది. అది స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి. లైఫ్లో కూడా అది ఇంపార్టెంట్. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఏదో గేమ్స్లోనే కాదు, లైఫ్లో కూడా ఏదైనా ఫెయిల్ కాగానే, లేకపోతే ఇంకేదైనా పని అప్లై చేస్తాం, జాబ్ రాదు, కానిస్టేబుల్ జాబ్, లేకపోతే ఇంకేదైనా జాబ్, గ్రూప్ 1, రేపు గ్రూప్ 1, ఎల్లుండి గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 రాలేదని చెప్పేసి చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం పేపర్లలో. మన ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే ఏమైంది, ఫెయిల్ కాగానే చనిపోయింది. కొన్ని మనకు వార్తలు వచ్చినాయి, మన దగ్గర కాలేదు, బయట కొన్ని జరిగినాయి. అట్లా అంటే ఏంది, ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోతారు, ఫెయిల్యూర్ని తట్టుకుంటలేరు యువకులు మెయిన్గా.